నిర్మల్ జిల్లా భైన్సాలో ఏబీవీపీ నాయకులు ఆందోళన నిర్వహించారు. ప్రైవేటు పాఠశాలలో నిబంధనలకు విరుద్దంగా పుస్తకాలు, దుస్తులు అమ్ముతున్నట్లు గుర్తించారు. ఈ క్రమంలో ప్రైవేటు పాఠశాల యాజమాన్యాన్ని ఏబీవీపీ నాయకులు నిలదీశారు. ఘటనపై భైన్సా ఎంఈఓకు సమాచారం ఇచ్చారు. ఘటనా స్థలానికి చేరుకున్న ఎంఈఓ పాఠ్య పుస్తకాలు, దుస్తులు నిలువ ఉంచిన గదులను సీజ్ చేయించారు. మీరు ఎట్లా అమ్ముతారు సార్? మీరు ఎట్లా అమ్ముతారు సార్? అఖిల్ భారతీయ విద్యార్థి పరిషత్ బైన్సా శాఖ ఆధ్వర్యంలో ఈ రోజు ఆల్ఫోర్స్ కార్పొరేట్ విద్యా సంస్థలైనటువంటి విద్యా సంస్థలో అక్రమంగా ఆల్ఫోర్స్ విద్యా సంస్థల పేరు పైన బుక్స్ అమ్మడం జరుగుతుంది. తల్లిదండ్రుల యొక్క రక్తాన్ని పీల్చుకుంటూ ఇక్కడ స్కూల్ పైన ఫీజులే కాకుండా ఇక్కడ బుక్స్ లో వంటి ఫీజుల ద్వారా కూడా ఇక్కడ తల్లిదండ్రులు దోపిడీ నిర్వహించడం జరుగుతుంది. అలాగే ఎన్నోసార్లు 10 మార్లు చెప్పినా ఇప్పటి వరకు 10 మార్లు ఫోన్ చేసినా మీరేమన్నా చేసుకోండి, నాకు సంబంధం లేదు అని చెప్పడం జరుగుతుంది. అంటే ఇక్కడ ఎన్నోసార్కి ఏమైనా మూటలు అందడం జరిగింది ఆ విద్యా సంస్థల నుంచి. మరి ఇక్కడ ఉన్నటువంటి విద్యా సంస్థలు స్టేషనరీ నుంచి అమ్ముతున్నామన్నప్పుడు విద్యా సంస్థలకి ఇక్కడ ఎందుకు సంబంధం ఉంటుంది? ఇక్కడ వచ్చి లొల్లి చేయడం ఎందుకు? మీరు ఎవరికైనా చెప్పుకోండి, మీరు దిక్కుమాలిన ఉన్న దగ్గర కూడా చెప్పుకోండి అని చెప్పడం జరుగుతుంది. అంటే ఇక్కడ ఎంఈఓ సార్ ఈ స్కూళ్లకు తొత్తుగా పనిచేయడం జరుగుతుంది. కాబట్టి దీన్ని వెంటనే డిఓ సార్ దీనిపై చర్యలు తీసుకోవాలి. లేని ఎడల ఎంఈఓ సార్ యొక్క ఎంఈఓ ఆఫీస్ ముట్టడించడం ఏబీ పాత్ర జరగడం జరుగుతుంది.